టీచర్ టీచర్ మీతో కొంచెం మాట్లాడాలి. మా అమ్మ జరిగిందంతా చెప్పింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అలాంటి వాడు కాను. ఎవరి మీదన్నా దెబ్బలాడమంటే కలబడిపోతాను. తప్పు అయిపోయింది మన్నించమని అడగమంటే అడుగుతాను. ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. ఇంతకాలం చేసిన తప్పులకి చర్చిలోకి వచ్చి ఆ దేవుణ్ణి మన్నింపు కోరలేను. నా బదులుగా మీరు ఆ దేవుణ్ణి నన్ను మన్నించమని అడగండి. నాకు తెలుసు టీచర్, మీరు నా గురించి దేవుని ఏమీ అడగలేదు. మీరు నన్ను నమ్మటం లేదు కదా టీచర్. నేను ఇంతవరకు బడికి వెళ్ళలేదు, ఆలు కూడా తెచ్చలేదు టీచర్. నాకు హిందీ అక్షరాలైనా తెలుగు అక్షరాలైనా అన్నీ గబ్బిలాయిలా తలకిందులుగా కనిపిస్తుంటాయి. కావాలంటే ఈ ఊళ్ళో మీరు ఎవరినైనా అడగండి, నన్ను వట్టి నిశాని ఏలు ముద్రగారు అంటారు. నాకు తెలుసు టీచర్, మీరు నా గురించి ఆ దేవుడి ధర మొక్కున్నారు. నాకు అదే చాలు టీచర్, నాకు అదే చాలు టీచర్. నేను నిన్ను కొడితే ఏం బాగుంటుందిరా? రే వీణోడు కొట్రా, కొట్టు. ఎరా నొప్పిగా ఉందా? వాడు పీకు. చీ 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 చీ, ఈ సీన్ ఏం బాగోలేదురా. రే ఓ పని చేయండి రా, ఒకళ్ళు కొట్టుకుంటారా. ఇది ఫుల్ రాజ్ ఆర్డర్. అది అది కట్ కట్. పొద్దుగూడకి వస్తా, అప్పటిదాకా మీరు ఇట్టా కొట్టుకుంటూనే ఉండాలా. మధ్యలో ఆపారా జమకు జమ జమ్, టమకు టమ జమ్. అనగనగా ఒక అడవి, అందులో చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు, జింకలు, నెమళ్లు, ఏనుగులు స్నేహముగా ఉండెడివి. ఒక రోజున వాటి మధ్యకు ఓ పులి వచ్చినది. ఆ పులి రాకతో ఆ అడవిలో జంతువుల మధ్య పెద్ద కలకలము చెలరేగెను. ఆ జంతువులన్నీయు ప్రాణభీతితో తల్లడిల్లినవి. వచ్చింది వచ్చింది. ఏమిట్రా? తదుపరి జంతువులే కాక పిట్టలు, పక్షులు కూడా. టీచర్ ఏమిట్రా? రెంటికి పారిపోయినవి. అట్లు పారిపోవచున్న జంతుజాలమును చూసి
ఆ పులి మిక్కిలి గర్వముతో విర్రవీగినది. టీచర్, ఈ కథ పూర్తి చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఎవరు కావస్తే వాళ్ళు వెళ్ళండి. అది కాదు టీచర్. ఎవడ్రది? నీకా చెప్పేది? స్టాండ్ అప్ బెంచ్. బెంచ్ మీద నిలబడు. ఏం పిల్లలు ఎవడు ఎప్పుడు చూసినా ఒంటికి రెంటికి ఒంటికి రెంటికి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తారు. ఆ పులి పులిరాజు ఏమిటిది? ఆలు నేర్చుకుందామని అది ఉదయాన్నే లేచి కసరత్ చేసి శుభ్రంగా నీళ్లు వేసేసుకుని సద్దానం తినేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోంచి పుస్తకాలన్నీ తీసుకొచ్చేసాను. ఇది చదువుకుందామని. చదువుకోవాలని జ్ఞానం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అది కాదు టీచర్, ఎవరెవరో గోడల మీద తప్పుడు కుట్రలు రాస్తే అందరూ ఈ ఏలుముద్ర గాని నన్నేగా తిట్టారు. అందుకని నా 4 ముక్కలు నేర్చుకుని అలాంటి వాళ్ళని. పులిరాజు, అది కాదు టీచర్, నేను చూడు నేను చూసి పిల్లలంతా ఎలా పారిపోతున్నారు. ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ వయసులో నేర్చుకోవాలి. పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవాల్సిన పెద్ద బాల శిక్ష సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోవాలనుకోవడం నీ పిచ్చితనం. టీచర్ నేను చదువుకుని. నీకే చెప్పేది, బయటికెళ్ళు. అక్కడేంట్రా, లోపల రండి రండి. ఎందుకు అలా భయపడతారు? రండి. నిలబడరా, నిలబడ. ఏమిట్రా ఇది? కొడతలు పీకిన తాటి టెంట్ల నీ జుట్టు నువ్వునా? చదువుకునే పిల్లలు ఇలాగైనా వచ్చేది. రేపు చక్కగా క్రాఫ్ట్ చేయించుకుని శుభ్రంగా స్నానం చేసి తల దూకునరా, సరేనా? అలాగే టీచర్. గుడ్. పులిరాజైనా సింహం రాజైనా ఈ మంత్రి గారి ముందు తల వంచాల్సిందే. సింహాద్రపన్న గోవిందో గోవింద. గెటప్ నించో. ఏమిట్రా ఇది? ఏమిటి? చదువుకునే కుర్రలా క్రాఫ్ట్ చేయించుకుని రమ్మంటే ఇలా డిప్ప కొట్టించుకుని వచ్చావేంటి? ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో, ఎంత అసహ్యంగా ఉందో. అసలు నీకు ఎవరా క్రాఫ్ట్ చేసింది? చిచి. ఏమండి పులిరాజు గారు, క్రాఫ్ చేసింది చాలంటారా లేకపోతే గుండు కొట్టేయమంటారా? చదువుకునే వాడికి కత్తిరేసినట్టు ఇరా అంటే నువ్వు చేసిన పని ఏంట్రా? మంత్రి గారు జంపు జమా జం టీచర్ క్రాఫింగ్ చేయించాను. టీచర్ నా మీద ఇంకా కోపం పోలేదా? నాకు చదువు చెప్పండి టీచర్, నేను నేర్చుకుంటాను. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషు. దేశమంటే మనిషి కాదో, దేశమంటే మట్టి కాదో. ఏమిట్రా, ఏమిటా నువ్వు? టీచర్ టీచర్ నేను ఎలా కోళంగా అడగటం లేదు, నిజంగానే అడుగుతున్నాను. నాకు చదువు చెప్పండి టీచర్, నేను నేర్చుకుంటాను. టీచర్ మీరే సంగతి చెప్పే వరకు నేను ఇక్కడే ఒంటిగల మీద నిలబడతాను. టీచర్ వెళ్ళిపోతున్నారు కదా, చూసుకోండి.
మీరే విషయం చెప్పేంత వరకు నేను పచ్చి మంచులు కూడా ముట్టను. ఇలాగే ఉండిపోతాను. టీచర్, మీరే సంగతి చెప్పే వరకు నేను ఇక్కడే ఒంటిగల మీద నిలబడతాను. మీరే విషయం చెప్పేంత వరకు నేను పచ్చి మంచులు కూడా ముట్టను. నువ్వు నీళ్లు ముట్టుకోపోతే నాకే, నిప్పుల్లో దూకితే నాకే.